एक मिनट కొంచెం వెనక రండి కుర్చీలు తక్కువ ఉన్నాయి కదా చైర్మన్ పిలుచుకోండి బాబా భాయ్ ये डाल दियो भाई आर्टिफिशियल అదొక సబ్జెక్ట్ అయింది ఇప్పుడు దాని మీద మీకు డెమోక్రసీ బ్రాంచెస్ వెంకటరమణ సార్ 14 లాంగ్వేజ్ మాట్లాడతారు సార్. ఓకే, వెరీ నైస్. వెంకటరమణ. ఇంకెవరన్నా పేరు తీసుకోవాలా? ఢిల్లీ సునీల్ కుమార్ యాదవ్. సునీల్ కుమార్ గారు జనరల్ మేనేజర్. చాలా సంతోషం. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంతర్జాతీయ స్థాయిలో ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒక నూతన సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇందులో ఒక సబ్జెక్ట్గా ఉంటూ మొట్టమొదటి నాకు తెలిసి భారతదేశంలో మొట్టమొదటి స్కూల్ ఈ స్కూల్. ఇందులో దేశవ్యాప్తంగా నాకు తెలిసిన కాడికి 182 బ్రాంచెస్ ఉన్నాయి. వాటి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, రిజల్ట్ కూడా బాగుందని తెలిసింది. మరి ఇటువంటి స్కూల్ ఈ ఇంటర్నేషనల్ స్థాయి పబ్లిక్ స్కూల్ షాద్నగర్లో పెట్టడం, అందులో ఆర్టీసీ కాలనీలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ యొక్క స్కూల్ ఢిల్లీ నుంచి కూడా జనరల్ మేనేజర్ గారు సునీల్ గారు, అదేవిధంగా ఇక్కడ ప్రిన్సిపాల్ వెంకట్రావు గారు మంచి సఫిషియెంట్ స్టాఫ్తోని మంచి వాతావరణంలో బిల్డింగ్ కూడా మరి ఇక్కడ రెంట్కి తీసుకున్నారు. మరి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే స్కూల్కు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసి నాకు తెలిసి డిజిటలైజేషన్ బోర్డులు కూడా పెట్టడం, కంప్యూటర్లు పెట్టడం, ఇవన్నీ ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ కూడా పెట్టడం వల్ల ఇది పెద్ద అడ్వాంటేజు. మరి మనం ఉన్నతమైన చదువులకు ఇతర ప్రాంతాలకు పోతూ ఉంటారు. తల్లిదండ్రుల యొక్క ఆలోచన మేరకు అంటే పిల్లలు ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా అని పేరెంట్స్కి ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ యొక్క ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పోకుండా కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇవ్వడం చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ ఎ ఎమ్మెల్యే ఈరోజు. మరి ఇటువంటి స్కూల్ కూడా రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ముఖ్యంగా మేనేజ్మెంట్తో ఐ పర్సనలీ రిక్వెస్ట్, ఒక ఫీజుల విషయంలో ఈ ప్రాంతంలో కూడా కొద్దిగా చాలా ఇబ్బందులు పెడతా ఉంటారు. కాబట్టి వారికి తెలియక ఈ యొక్క ఎడ్యుకేషన్ స్టాండర్డ్ తెలియక ఆ లీడర్ ఈ లీడర్ అనేది కూడా కొద్దిగా రెఫరెన్స్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ స్టాండర్డ్ ఉన్న స్కూళ్ళకు మేము కూడా ఎప్పుడు చెప్పం. వాస్తవానికి కూడా ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఇవ్వాలి. ఇతర ప్రాంతాలు ఇవాళ కొన్ని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ఎటువంటి ఫీజులైనా కడతారు ఈ ప్రాంతంకి వెళ్ళిపోయి కూడా. ఆ ఎడ్యుకేషన్ అంతే ఉంటుంది. అయినా దానికి తగ్గట్టుగా ఈరోజు ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం చాలా బాగుంది. ఈ ప్రాంతంగా మేము కూడా ఈ స్కూలు భవిష్యత్తులో ఇంకా మంచిగా
అన్ని విధాల వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండాలి. వారికి అన్ని విధాలు కూడా ఈ ప్రాంతం నుంచి మీకు మేమందరం కూడా అండగా ఉంటాం. మాకు కావాల్సింది ఒక చక్కని స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కావాలి, చక్కని ఫ్యాకల్టీ ఉండాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ ఈ పోటీతత్వం నవ్వే డేస్ వెరీ కాంపిటీషన్ ఇస్ దేర్. అటువంటి కాంపిటీషన్కు సంబంధించిన విధంగా కూడా ఈ యొక్క స్కూల్ ఫంక్షనింగ్ ఉంటే బాగుంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా చాలా బాగుంటుంది. మేమందరం కూడా మీ అందరికీ కోఆపరేట్ చేస్తాం. ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మంచి ఇంకా పేరు ప్రతిష్టలు చేసుకోవడానికి, మంచి స్టాండర్డ్ పెంచుకోవడానికి మీకేమైనా అవసరం ఉంటే యాజ్ ఎ గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ ఏమైనా గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్తో కానీ డిఈఓలతో కానీ ఇంకేమన్నా హయ్యర్ ఎడ్యుకేషన్లతో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము ఖచ్చితంగా అటువంటి అనుమతులకు సంబంధించింది కానీ ఏమన్నా మీరు ప్రభుత్వ పరంగా ఏమైనా అవసరాలు ఉంటే తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి కోరుకుంటూ మంచి కార్యక్రమం పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇది మధ్య ఓకే सर आप कुछ बात करें. Yes, sir. Yes, sir. It's like our pleasure that our MLA sir is here to inaugurate our branch. It's our branch number 182. We are going to launch Pan India. We are having the network all over India, across India. We are having the major presence in J&K. We are having around 38 branches in Jammu and Kashmir. And in southern part, we can talk like we are having 2 branches in Telangana. One is Vanastalipuram, Hyderabad, and one is like Sadnagar, and 2 more branches are upcoming. One in Sadnagar, it will be a CBSE campus, and the other one is upcoming in Mehboob Nagar. And if you talk about the Andhra, we are having the branches in Kovur, in Rajamundry, and one is in Vizag, and one is Kadapa, and 5 to 6 branches are in pipeline. Yes, sir. These are the upcoming branches. One is upcoming in Kurnool, and one is upcoming in Vizag also. So we are here to like provide the quality education, and already we are having the AI technology here, the smart interactive boards, as well as the practical education will be provided here. About the what facilities we are having at our campus, our principal sir will elaborate what we are the facilities providing in our campus. Principal sir. సార్ ఈ శుభ సందర్భంలో జస్ట్ స్వీట్ సునీల్ గారు ఫస్ట్ బోర్డు తెలుసుకొని అది నేర్పినారు మీ పనులు చేయాలి. నువ్వు యాక్టర్ సార్ క్యాంపస్ క్యాంపస్ రోబోటిక్స్ అండ్ కనెక్ట్ అవుతుంది. దీనిపై ఏంటంటే ఎలాంటి ప్రీలోడ్ ఏంటంటే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో మన వాయిస్ కనెక్ట్ చేసినా లేకపోతే కట్ చేసి చెప్పినా ఇది ఆటోమేటిక్గా అన్నీ టీచర్కి అందుబాటులో ఉంటుంది, పిల్లలకు కూడా అందుబాటులో ఉంటుంది. దీనిలో మనం రాస్తున్నవన్నీ కూడా అది కరెక్షన్ చేస్తాయి. మనం ఏం చేసినా తప్పు చేసినా కరెక్షన్ చేస్తుంది. అలాగే మనం చేతిరాత ఇస్తే అది ప్రింట్లెట్ ఇచ్చేస్తుంది. అలాగే సబ్జెక్టులు కూడా ఇది చాలా బాగా టీచ్ చేస్తారు. ప్రపంచంలో అత్యున్నత బెస్ట్ కనెక్ట్ అయిపోయింది.
వెంటనే అది ఏమేమి చదువు చెప్పాలి ఏంటి అనేది సపోజ్ మనం ఏదైనా ఇదే క్వశ్చన్స్ డైలెక్ట్ చేస్తాం. టీచర్ టీచ్ చేస్తున్నప్పుడు ఇలా పెట్టుకొని ఎలా చేసుకొని టీచ్ చేసి చెప్తారు. ఆ తర్వాత దీనికి వాళ్ళకి పిల్లలకి ఏం అర్థమైంది అన్నది ఇక్కడ ఏఐ క్వశ్చన్ జనరేట్ చేస్తే క్వశ్చన్ ఇదే జనరేట్ చేస్తుంది. అలాగే లైవ్ క్లాస్ ఇస్తుంది, హోంవర్క్ ఇక్కడి నుంచి ఇస్తుంది, పేరెంట్కి ఇంటికి ఏమి ఇస్తున్నారు ఏంటి అన్నది చూపిస్తుంది. ఇలా లైవ్ క్లాస్ ఎలా అంటే పిల్లలు చదువు అయిపోయిన తర్వాత ఏం క్వశ్చన్స్ అడగాలి, దాని ఆన్సర్ ఏంటి అన్నది ఇదే చెప్తుంది. అలాగే ఇప్పుడు హార్ట్ గురించి లెసన్ వచ్చినప్పుడు ఈ హార్ట్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది పిల్లలు ఇంట్లో టీవీలో డైరెక్ట్ చేసి చూడవచ్చు. హార్ట్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, The heart is the most special muscle we have. 3D ఉంటుంది. 3D It's situated a little to the left from the సైన్స్ center ల్యాబ్ of our ఉంటుంది. chest. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం వేరే దేశంలో అంటే జర్మనీలో ఉన్న యూనివర్సిటీతో ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతాం. Position మనకి diagonally. కాన్ఫరెన్స్ ఉంటుంది, సీమ్ కాన్ఫరెన్స్ We say ఆ that it's సిస్టమ్ very కూడా ఇక్కడ special ఉంటుంది. because it sends blood all over our అంటే body. ఈ లెవెల్గా టీచ్ చేయడం అన్నది ఇప్పుడు ఇండియాలో లేదు. Blood delivers oxygen and nutrients we need to live to all of our cells. ఇలా టీచ్ చేస్తున్నాం. అలాగే మనకి మోస్ట్ ఇలా ల్యాబ్ పిల్లలకి ల్యాబ్ చూసినప్పటికీ వాళ్ళకి అంటే టీచర్ చెప్పాలి అనుకున్నప్పుడు ఎంత బాగా చెప్పాలి. హార్ట్ అంటే మనకి గుండెకాయ అంటే మార్కెట్కి వెళ్తే అది వివరిస్తారు, అదే గుండెకాయ అనుకుంటున్నారు పిల్లలు. ఇక్కడ ఏమవుతుందంటే అది ప్రతి మన లైసెన్స్ హోల్డర్ అనమాట, ప్రతి బాడీకి మనకు లైసెన్స్ ఉంటుంది. హార్ట్ గురించి నేను చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఈ హార్ట్ ఎలా ఉంటుంది దానికి ఎలా వచ్చేసి చుట్టూ తిప్పి మన చూపించవుతుంది. హార్ట్లో ఇన్సైడ్ ఏముంటుంది, వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ద హార్ట్ ప్రాసెస్ చేసుకొని హార్ట్లో ఎక్కడ వాల్స్ ఉంటుంది, ఎక్కడి నుంచి బ్లడ్ వస్తుంది, ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది, ప్రతి ఒక్కటి ఇక్కడ రొటేట్ చేసి ఎక్కడి నుంచి బ్లడ్ వెళ్తుంది, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, వాల్స్ ఎక్కడ జామ్ అవుతున్నాయి, హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, మొత్తం ఇక్కడ నుంచి టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదే వరల్డ్లో బెస్ట్ సిస్టమ్. అలాగే పిల్లలకి యాక్టివ్ లెర్నింగ్ అనే ప్రోగ్రామ్. యాక్టివ్ లెర్నింగ్ అంటే పిల్లలు దీనిలో వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. పిల్లలు సొంతంగా బోర్డు దగ్గరికి వచ్చి వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్స్ ఎదుర్కొని ప్లాన్ చేస్తారు. ప్రతి క్లాస్ రూమ్లో ప్రతి పీరియడ్ దీని మీద చెప్తారు. దీంతో పాటు ఏంటంటే మనం తీసుకున్న లైసెన్స్లో ప్రతి దేశంలో ప్రతి గవర్నమెంటల్గా టెక్స్ట్ బుక్స్కి మేము వాళ్ళ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫెసిలిటీస్ మాత్రం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇది కూడా మ్యాచింగ్ చేయాలి. పిల్లలు ఏంటంటే లిమిటెడ్ టైంలో ఇస్తారు, టూతో మ్యాచింగ్ చేస్తారు. క్లిక్ సౌండ్ వస్తుంది, అదే రాంగ్ ఇచ్చారు అనుకోండి బీప్ అంటారు. పిల్లలు ఏంటంటే దీంతో ఎప్పుడైతే స్టెమ్ లీఫ్ చేస్తే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. వెంటనే ఏమవుతుందంటే బెస్ట్ పిల్లలు నేను చేస్తాను ప్రతి పిల్లల దగ్గర ఒక అట్రాక్ట్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ అన్నది దీంతో పాటు పేరెంట్స్ బీజేపీ అందరు తీసుకుని అఫీషియల్గా కింద చలో చలో సుధీరేనా Thank
Transfer road. This is the transfer road. Principal chamber. Sir, please come. Please come. Please. ఈ కుర్చీ అన్న కుర్చీని బ్యాక్ చేసేసుకో ఫ్రంట్కి వచ్చేసి ఇదంతా నిల్చుంటే లేదు సార్ మీరు కొంచెం ఫ్రంట్కి వచ్చేసి జనరల్ మేనేజర్ మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే ఒకటి స్పేస్ ల్యాబ్ ఇక్కడ మనకి బిర్లా సైన్స్ సెంటర్ స్పేస్ ల్యాబ్ ఉంటుంది. అలాగే రోబోటిక్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ ఉంటున్నాయి. ఆ తర్వాత ఐఐటి ఫౌండేషన్లో ఇది నేషనల్ లెవెల్లో ఎంటీజీ ఏదైతే ఇచ్చేసిందో దానికి బేస్ చేసుకోవాలి. ఆ తర్వాత మోస్ట్లీ ఏఐ టెక్నాలజీ ప్రపంచంలో అత్యుత్తమ ఇప్పుడు ఏదైతే ఇంట్రడ్యూస్ అయిందో దీంతో చదువు ఈజీ అవుతుంది, బాగా అర్థమవుతుంది, బై హార్ట్ మెథడ్ ఉండదు, ట్యూషన్ సిస్టమ్ ఉంటుంది. పిల్లల మైండ్ సెట్ తగ్గట్టు ఉంటుంది. స్టార్ట్ ఓకేనా? ఈరోజు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నూతనంగా షాద్నగర్లో ఏర్పాటు చేస్తున్నందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఓనర్స్కు మరియు స్టాఫ్కి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత చక్కటి స్కూల్ అధునాతమైన ఫెసిలిటీస్ తోటి, అంటే షాద్నగర్లో ఇంతకు ముందు లేని ఫెసిలిటీ అన్నీ పెట్టి, అంటే పిల్లలను వాళ్ళ మైండ్ సెట్ను బట్టి చదవడానికి ఉపయోగపడే పరికరాలు కానీ ల్యాబ్స్ కానీ, అంటే ఎప్పుడైనా సరే పిల్లల మీద ప్రెషర్ అనేది పెట్టకుండా వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టు వాళ్ళకి టీచింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. విద్యా ప్రమాణాలను మెయింటైన్ చేసుకుంటూ షాద్నగర్ అభివృద్ధిలో దోహదపడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తూ విద్యార్థుల వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పిస్తూ చక్కటి విద్యను అందిస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ శుభాకాంక్షలు. పబ్లిక్ స్కూల్ ఈరోజు షాద్నగర్లో దీని 182 బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రపంచంలో అత్యాధునిక విద్యాబోధన పద్ధతి ఏఐ టెక్నాలజీతో బహుశా మన తెలంగాణలో మొట్టమొదటి విద్యా సంస్థ, స్పేస్ ల్యాబ్, ఐఐటి అండ్ మెడిసిన్ ఫౌండేషను, ప్లేవే మెథడు, అలాగే ఏఐ టెక్నాలజీతో ఏదైతే టీచింగ్ జరుగుతుందో అత్యాధునిక ప్రమాణాలతో మధ్యతరగతికి అందుబాటులో ఉండే ఈ స్కూల్ ఈరోజు సార్ నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే మీ అందరూ వచ్చిన మీ సహాయ సౌకర్యాలు మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది ఒకటే, స్ట్రెస్ లేని విద్యా విధానం మా లక్ష్యం. పిల్లలకి ఒత్తిడి లేకుండా చదవడం, ట్యూషన్స్ వ్యవస్థకు మనం యాంటీ, అలాగే హోంవర్క్ ఇవన్నిటికీ దూరం పెడుతూ పిల్లలకి ఈజీగా ఎలాగైతే అర్థమవుతుందో ఆ విధానాన్ని మేము తీసుకొని రావడం జరిగింది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మా ఈ సంస్థకి ఎవ్రీడే అభివృద్ధికి మీ అందరూ మాకు తోడు ఉండాలి, మీ అందరి సహాయ సహకారం మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అయితే విదేశాల్లో చూశాను, అంటే ఈ పొట్టిలో మేడంతో మాట్లాడుతున్నాను. మేడం, you like to have some words? You like to have some words? First of all, I wanted to say thanks to our MLC staff to be here and to inaugurate our branch. And as a part of like IDPS family, and we are here to launch our 182 branch number 182, and it's our second branch in Telangana. One already is running in Vanasthalipuram, Hyderabad, and it's our second branch, and 2 more branches are upcoming. One in like Shadnagar, it will be a CBSE campus till 12th standard, and the 4th one is in Mahbubnagar. And in Andhra we are already running 4 branches in Vizag, in Kadapa, and in Kovur, and one is upcoming in near to Vizag. So we are here to provide the quality education as well as like the facilities providing
through the like AI lab and the English lab, the innovative like astronomy and the space lab. There are lots of facilities as you already see in our campus. So that will be on our part. So thanks to all of you to be here. Thanks.